ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధమైన గ్రంథంలో నుండి ఎఫెసీలకు రాసిన పత్రిక 4:29 నుండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాషేదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినమున వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దీని మీనింగ్ ఏంటంటే, వినువారికి మేలు కలుగునట్లు అనుకూల వచనమే పలకటం అంటే, ఏదైనా కూడా మనం రక్షణ పొందాం, మారు మనసు పొందాం, పరిశుద్ధాత్మని కృపావరం పొందాం. కాబట్టి మన నోటి ద్వారా మాట ద్వారా మాట్లాడేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలని దీని యొక్క అర్థం. ఒకవేళ అలా ఉండకపోతే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉంటాడు కాబట్టి ఆయన దుఃఖపడతాడంట. కాబట్టి ఆయన దుఃఖ పెట్టేటటువంటి ఎటువంటి పని కూడా మనం చేయకూడదు. కాబట్టి నోటి ద్వారా వినువారికి మేలు కలిగే వచనం, వారికి ఏదైనా మనం మాట్లాడుతున్నామంటే వారికి మేలు కలిగేటటువంటి మాటలే ఉండాలి. కానీ శాపగ్రస్తమైనదైనా లేకపోతే వారికి నష్టం కలిగేదైనా మనం ఏది మాట్లాడకూడదు. అది ముందుగా మనము నిర్ధారణ చేసుకొని మాట్లాడేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకొరకంటే క్షేమాభివృద్ధికరమైన మాట, వారికి నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట వారికి క్షేమం కలగాలి. వారికి నష్టం కానీ లేకపోతే బాధకరమైన పని కానీ చేసేటువంటి మాటలు మనం మాట్లాడకూడదు అన్నమాట. మనం మాట్లాడినప్పుడు ఇతరులను బాధపడటం కాదు, మొదట నీ లోపల ఉండేటటువంటి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరుస్తున్నాం అన్నమాట. కాబట్టి అనుకూలమైన పలుకులు, అనుకూలమైన మాట, వారికి బాధ పెట్టే మాట కాకుండా అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాషేదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మ, మన లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు బాధపడేటటువంటి మాట, ఒక చెడ్డ మాటనే కావచ్చు, ఒక అబద్ధమే కావచ్చు, ఒక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని స్కానింగ్ చేస్తూ ఉంటాడు. యెహోవా కనులు భూ సంచారం చేయుచున్నవి, కేవలం నమ్మకమైన వారి కొరకు చూస్తున్నాయని మనకు వాక్యం ఉంది కదా. అందుకొరకే మాట్లాడేటప్పుడు మలాకి 3:10 కూడా అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెనని రాయబడింది. కాబట్టి ఈ మాటల ద్వారా మనం ఎంతో జాగ్రత్తగా ఉండి మనము వీటిని పలకాలి. అదేవిధంగా 5వ అధ్యాయము 4వ వచనం కూడా మనం చూసినట్లయితే, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. కాబట్టి ఒక విశ్వాసి ఏ విధంగా ఉండాలో, ఏ విధమైన మాటలోను ప్రవర్తనలోను విశ్వాసము ప్రేమ పరిశుద్ధతలోను చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం మాట్లాడిన మన నోటి ద్వారా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచమాట ఒక్కటి కూడా పలుకొద్దు. దేవుడి వాక్యము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, చదవడిన వాక్యంలోని నిగూఢమైన మర్మములు పరిశుద్ధాత్మ దేవుడు మా ప్రియులకు కావలసిన ఆత్మీయ ఆహారముగా మార్చినందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.